బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు చోట్ల చూసుకున్నట్టయితే ఈ మేకలు గొర్రెల విక్రయాలు చాలా మటుకు ఊపందుకుంటున్నాయని చెప్పుకోవాలి. ఉదయాన్న కూడా కొంచెం వర్షం వచ్చినప్పటికీ కూడా తర్వాత కాలంలో వెదర్ అంతా సరిగ్గా అవ్వడంతో ఒక్కసారి ఈ సేల్స్ అన్నీ కూడా ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. సో ఇక్కడ మేదీపట్నం, లంగారౌజ్ మరియు ఈ నాంపల్లి, అత్తాపూర్ ఈ ఏరియాలన్నింటిలో కూడా ఉదయం నుంచే చాలామంది రైతులు వాళ్ళ యొక్క గొర్రెలన్నింటి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాల్లో పెట్టి విక్రయిస్తున్నారు. కొంతమంది మాత్రం చూసుకున్నట్టయితే చాలా స్పెషల్ బ్రీడ్స్ని తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతున్నారు. అట్లాంటి ఒక సెంటర్ దగ్గర మనం ఉన్నాము. ఈ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 148 దగ్గర ఏదైతే ఇస్రార్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ ఇతను బిజినెస్ మ్యాన్ ఇక్కడ ఈ యొక్క గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా స్పెషల్ బ్రీడ్ అనే చెప్పుకోవాలి. దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా కొన్ని బ్రీడ్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మి వాళ్ళు సేవ చేస్తున్నారు ఈ బక్రీద్ సందర్భంగా. సార్ చెప్పండి, మీ దగ్గర ఇప్పుడు ఉన్న ఈ గొర్రెలు అంటారా మేకలు అంటారా వీటిని ఏ బ్రీడ్ ఏ దేశాల నుంచి వచ్చాయి దాని గురించి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే? ఈ బ్రీడ్ వచ్చేసి సానేన్ అంటారు దీన్ని. ఇది మా ఫామ్లో ఆల్మోస్ట్ 10 months నుంచి ఉన్నది, హెచ్పిఎస్ అగ్రో ఫామ్లో. అండ్ బేసికలీ కాశ్మీర్ కాదు, బేసికలీ ఇది నెదర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్లో ఉంటుంది ఈ బ్రీడ్. ఇది మన దగ్గర ఉన్నది, మనము చేస్తున్నాం ఈ బ్రీడ్ని. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ 21 బ్రీడ్స్ ఉన్నాయి, 15 ఇంటర్నేషనల్ బ్రీడ్స్ ఉన్నాయి. ఇది కాశ్మీరీ అంటారు దీన్ని. ఇది క్రాస్ కాశ్మీరీ ఉంది, ప్యూర్ కాశ్మీరీ కాదు. యాజ్ యూ కెన్ సీ దీని చెవులు డిఫరెంట్ ఉంటాయి, జుట్టు ఉంటుంది దీనికి. ఇది ఒక ఎగ్జాటిక్ బ్రీడ్. బట్ ఇది క్రాస్ ఉంది, ప్యూర్ కాశ్మీరీ కాదు. ప్యూర్ కాశ్మీరీ నేను ఇంకా మీకు వెరైటీస్ చూపిస్తాను కదా, దాంట్లో ప్యూర్ కాశ్మీరీ. ఇది ఆల్మోస్ట్ 70 kgs ఉంటుంది. 70 kgs. అది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 65 to 70 ఉంటుంది. అంటే దీని కేజీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి కదా సార్? అంటే నార్మల్ రేట్స్ ఉండవు కదా? అవును, ఉండవు. మినిమం ఎంత కేజీ ఉంటాయి సార్ అవి నెదర్లాండ్స్? అవి చాలా కాస్ట్లీ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 lakh rupees మేకా ఉంది అది. అంటే ఒక కేజీ 7,000 8,000 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అది ఎగ్జాటిక్. ఇది కాశ్మీరీ ఉంది, ఇది ప్యూర్ కాశ్మీరీ. ఇది ఓకే, ఇది ప్యూర్ కాశ్మీరీ ఉంది. ఇది యాజ్ యూ కెన్ సీ దీని ఫేస్ కట్ చూడొచ్చు మీరు. దీని అన్నీ ప్రతిదీ దానిది డిఫరెంట్ ఉంటుంది. దిస్ ఇస్ ప్యూర్ కాశ్మీరీ ఫ్రమ్ కాశ్మీర్. ఓకే, ఇది ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది ఆల్మోస్ట్ 90 kgs ఉంటుంది. అంటే మీరు ఈ ఫార్మింగ్ అంటే ఎగ్జాటిక్ యానిమల్స్నే పెడుతున్నారు కదా సార్? అవును, మేము ఎగ్జాటిక్ ఎందుకు అనిపించింది మీకు? అంటే దీనికి క్లయింట్స్ ఉన్నారా? అవును, ఉన్నారు, క్లయింట్స్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఎగ్జాటిక్ అనే కాదు, మేము తెలంగాణ ఫుడ్లో కూడా చేస్తాం. మన మాతృభూమి మనం ఇట్లా మర్చిపోతాం, అది మనం చేస్తాం. కానీ వీ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్. అండ్ మేము మనుషులందరికీ ఏమంటున్నాం అంటే వేరే వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ ఇట్. సిన్స్ ఐ నో యూ హ్యావ్ ఎ మహీంద్రా థార్, ఓకే, యూ బై ఇట్. Tomorrow, day after tomorrow, you want to upgrade it. Correct. Okay, you want to taste everything. ఈ బ్రీడ్ ఎక్కడ? దీన్ని ఏమంటారు? దీన్ని హంటెల్ అంటారు. బేసికలీ ఇది ఒక ఆస్ట్రేలియన్ బ్రీడ్. దీని ఒరిజిన్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ నుంచి ఉంది. కానీ మన ఇండియాలో దాదాపు ఆల్మోస్ట్ లాంగ్ టైం బ్యాక్ ఎవరో తెచ్చారు, దాని బ్రీడింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో దీన్ని కొన్ని మనుషులు బీజాపూరి అంటారు, కొన్ని మనుషులు అమీన్గఢ్ అంటారు. కానీ దీని పేరు హంటెల్. అవును, వేరేది ఉంటుంది. దీని లైవ్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 kgs ఉంటుంది. ఇది చాలా వైలెంట్. అంటే ఈ యానిమల్ వచ్చేసి చాలా అనానిమస్లీ ఫనీ ఉంటాయి. ఈ యానిమల్స్ అగ్రెసివ్ యానిమల్స్ వేరేది ఉంటాయి, నేను చూపిస్తాను. కానీ ఇవి చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. కానీ వీళ్ళ ప్లే చేసే పద్ధతి చాలా అగ్రెసివ్ ఉంటుంది. చాలా అలోన్గా ఉంది. ఈ బ్రీడ్ ఏమంటారు? దీన్ని ఆఫ్రికన్ బోయర్ అంటాం సార్.
వానికి లేవాలని లేదు, అండ్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. కానీ ఓకే, సో దీన్ని ఆఫ్రికన్ బోయర్ అంటారు. దీని గురించి చెప్పాలి అంటే ఇది 1200 రూపీస్ పర్ కేజీ నుంచి 1800 రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్ పోతుంది యానిమల్. ఆల్మోస్ట్ ఈ యానిమల్ వచ్చేసి 75 కేజీస్ దాదాపు ఉంటుంది. సో వీఆర్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ వీ వాంట్ పబ్లిక్ టు యునో. ఇప్పుడు మనం కొన్నిసార్లు బాయిలర్ తింటాం, కొన్నిసార్లు నాటుకోడి తింటాం. ఎందుకు? మేము ఊరోళ్ళం, నాటుకోడి కూడా తింటాం. సో అట్లనే మటన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వీ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. అంటే వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలి. ఇవ్వాలి, ఎవరో ఒకటి ఇవ్వాలి కదా, ఎవరో ఒకటి ఇవ్వాలి కదా. బికాజ్ దేవుడు మన కోసమే చేసిండు కదా. తినాలనే లేదు సంబడి. ఇప్పుడు పెట్టింగ్ అనేది కూడా ఒక చాలా పెద్ద సెక్టార్ ఉన్నది సార్. అనిమల్ పెట్స్ అనేది కూడా చాలా పెద్ద సెక్టార్ ఉన్నది. ఇది తుర్కీ దుమ్మ ఉంది, దీన్ని తుర్కీ దుమ్మ అంటారు. బేసికలీ ఈ బ్రీడ్ కూడా ఉంది, దీన్ని తుర్కీ దుమ్మ అంటారు. దీనికి ఎంకల ఫ్యాట్ ఉంటుంది. ఓకే, ఇది మన దగ్గర దీని పిల్లలు కూడా ఉన్నాయి, దీని బ్రీడింగ్ సెటప్ కూడా ఉంది. బేసికల్గా మీ ఫామ్ ఎక్కడ ఉంది? తాండూరు దగ్గర ఉంది. హార్డ్లీ ఒక 2 hours డ్రైవ్ ఫ్రమ్ హియర్. హెచ్పిఎస్ అగ్రో ఫార్మ్ వచ్చేసి హార్డ్లీ 2 hours డ్రైవ్ ఉంది హైదరాబాద్ నుంచి. మనకి ఎవరికైనా పిల్లలు కావాలి మల్టిపల్ బ్రీడ్స్లో, ఇఫ్ దే వాంట్ టు కీప్ ఇట్ యాజ్ అన్ పెట్ ఆల్సో వీ కెన్ ప్రొవైడ్ దెమ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సార్ ఇప్పుడు అంటే ఈ బక్రీద్ టైంలో మీకు అంటే మీరు ఇవన్నీ యానిమల్స్ తెస్తున్నారు కదా, మీకేమన్నా ఇట్లాంటివి కావాలా అనే ఆర్డర్స్ ఏమైనా ఉంటాయా ఇక్కడ? ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మేము బక్రీద్ అయ్యే లోపల ఇప్పుడు దాకా మాకు ఆల్మోస్ట్ ఒక 70 to 80 పిల్లల ఎంక్వైరీస్ ఉన్నాయి. డెలివరీస్ కూడా ఉన్నాయి, అయిపోలేదు, ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ బ్రీడ్ ఏంటి? దీన్ని జాకబ్ అంటారు. ఈ బ్రీడ్ ఒరిజినేషన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి ఉంది, కానీ ఇది వచ్చేసి ఇండియాలోనే ఇది బార్న్ అయింది. అండ్ ద బాటమ్ మన దగ్గర అయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జాకబ్ ఆఫ్ ఇండియా. దీనికి 4 కొమ్ములు ఉంటాయి. అంటే ఇండియాలోనే లార్జెస్ట్ జాకబ్. ఈ జాకబ్ బ్రీడ్లో వన్ ఆఫ్ ద వెయిటెస్ట్ హెవీయెస్ట్ జాకబ్ మన దగ్గర ఉంది, హెచ్పిఎస్ అగ్రో దగ్గర ఉంది. అంటే ఇది ఎంత వెయిట్ ఉంటుంది సార్? హెవీయెస్ట్ ఆల్మోస్ట్ 90 kgs. అంటే మాకు ఇట్లా జాకబ్ కావాలా అట్లా ఏమైనా ఉంటాయా సార్ ఎంక్వైరీస్? అవును, ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సంబడి ఫ్రమ్ కేరళ ఇస్ టెక్స్టింగ్ మీ. ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు క్లయింటేల్ ఉన్నారు. ఎట్లా పంపిస్తారు ఇక్కడ నుంచి? వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు లేకపోతే? వీఆర్ బ్లెస్డ్ టు బి అన్ ఇండియన్. మన దగ్గర కార్గో సిస్టమ్ ఉంది, ట్రైన్ కార్గో సిస్టమ్ ఉంది. దాంట్లో అనిమల్కి కార్గో చేసేది వేరే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా మేము పంపిస్తాం. సో ఈ బ్రీడ్ ఏంటి? ఇది కూడా కాశ్మీరీయే. దిస్ ఈస్ ప్యూర్ కాశ్మీరీ. దీని మెడ పట్టుకొని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఈ మెడ వచ్చేసి 6 ఇంచులు ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 135 kgs లైఫ్ వెయిట్ ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ యానిమల్ ఇది. ఇది 135 kgs అంటే ఒక అట్లీస్ట్ 50 to 60% మీట్ వస్తుంది సార్ ఇది. ఈ హోల్ కూడా వీళ్ళు మళ్ళీ మీరు ప్రిజర్వ్ చేస్తారు? దీనికి ప్రాసెసింగ్ ఉంది, కానీ జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ వీ డోంట్ డిస్టర్బ్ అవర్ క్లయింట్. బేసికలీ దుబా కర్నేకి ఇది కోసడానికి చాలా తక్కువ మనుషులు తీసుకుంటారు, పెంచడానికి తీసుకుంటారు. బికాజ్ ఇంత పెద్ద యానిమల్ ఉంది, ఎంత ఫ్రెండ్లీ ఉన్నది ఈ యానిమల్. మీరు చూడండి, జీరో అగ్రెసివ్నెస్ ఉంటుంది దీన్ని. ఎంత అండి, ఇప్పుడు జంతు ఉన్నది 1 నిమిషం కూడా ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్. కానీ ఇన్ జనరల్లీ ఒక 10 సంవత్సరాలు ఏం కాదు దీనికి ట్రీట్ చేస్తాం మీరు. ఇట్స్ అ వెరీ గుడ్ పెట్ టు హ్యావ్ ఇన్. అండ్ మీరు దీనికి ట్రైన్ చేస్తే ఇట్ కెన్ బి వెరీ ఫ్రెండ్లీ యాజ్ ఇఫ్ లైక్ ఎ డాగ్. నాట్ ఓన్లీ ఈ టైంలో బక్రీద్ కోసమే కాదు, ఇన్ జనరల్ చెప్పాను కదా. ఇప్పుడు ఈ రోజు జాకబ్కి ఒక పేరు కేరళ నుంచి ఎంక్వైరీ వచ్చింది. దీన్ని ఏమంటారు? విలాయతీ అంటారు దీన్ని.
ఇది కూడా చాలా ఫ్రెండ్లీ యానిమల్ అంటే అన్లెస్ మీరు దానికి అట్లా పెంచితే ఓకే అగ్రెసివ్ పెంచితే Aggressive అవుతుంది. అగ్రెసివ్ అవుతుంది. ఇది అంతేనా సార్ 70 కేజీస్ వస్తుందా ఇదా లైఫ్ 95 కేజీస్ ఉంది ఇది. ఓకే అవును. ఈవెన్ హార్న్స్ కూడా డిఫరెంట్ అవును చాలా డిఫరెంట్ ఉంటాయి. వెరీ ఫ్రెండ్లీ యానిమల్. ఇది మెడ పట్టుకుంటే రాదు, ఇది చేతిలో రాదు, ఓకే అంత లావు ఉంటుంది. ఇవన్నీ యానిమల్స్ మా దగ్గర చాలా ప్రేమగా పెంచినాం మేము హెచ్పిఎస్ ఆగ్రోలో. యా ఎట్లా దీనికి సెపరేట్ ట్రైనర్స్ ఉంటారా సార్? దీనికి సపరేట్ ఫీడ్ ఉంది మా దగ్గర. మేము ఫీడ్ తయారు చేసి వేస్తాము. మా దగ్గర ఒక టీఎంఆర్ మషిన్ ఉంది, దాంట్లో మల్టిపుల్ మినరల్స్ వచ్చేసి మేము వీ హ్యావ్ ఎ ఫార్ములేషన్, ఫీడ్ ఫార్ములేషన్ ఉంది మాది. దాంట్లో మొత్తం కలిపి మేము తయారు చేసి వీళ్ళకి వేస్తాం. దే రిక్వైర్డ్ స్పెషల్ ఫీడ్, ఎందుకంటే వీళ్ళకి ఫర్ ఎక్కువ ఉంది అండ్ వీళ్ళకి ఎండ చాలు, అంటే ఎండ పడదు వీళ్ళకి ఎండ అంటేనే 24 degrees ఉంటుండే వీళ్ళ పిల్లలు ఉన్నప్పుడు. మన దగ్గర వచ్చినప్పుడు వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ ఆల్మోస్ట్ 37-35 degrees రైట్. సో వీళ్ళ కోసం హ్యూమిడిఫైయర్స్ ఉన్నాయి ఫామ్లో. ఇంకా వీళ్ళ ఫీడ్ లోపల కూడా అట్లానే ఆ ఫార్ములేషన్లో వీళ్ళు చల్ల ఉండాలని మేము చాలా వేరే సబ్స్టెన్స్ కూడా ఇస్తాం వాళ్ళకి. సార్ ఇప్పుడు అంటే బక్రీద్కి వీళ్ళు సాక్రిఫైస్ చేయడానికి కట్ చేసేవాళ్ళు, ఇట్లాంటి యానిమల్స్కి ఇప్పుడు మన లోకల్ వాళ్ళు సరిపోతారా? అవును సరిపోతాం. ఏం కాదా? అంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా సరిపోతుంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఎట్లా నడుస్తున్నదంటే మేము చిన్న ఉన్నప్పుడు 200-300 రూపాయల్లో ఒక బుచ్చర్ వస్తుండే ఒక మేక కోయడానికి. ఇప్పుడు మేక కోయడానికి 1500 రూపాయలు తీసుకుంటున్నారు. అదేమో ఇట్ హ్యాస్ ద ఇన్ఫ్లమేషన్ ఈజ్ హ్యాపెనింగ్, చీజే बढ़ रही है, ప్రైజెస్ హైక్ అవుతున్నాయి అంతే. ఇది కూడా ఒక మేకనే, కానీ ఏంటంటే ఆ మేకకి మీరు కాలు కట్టే అవసరం ఉండదు, ఈ మేకకి కాలు కట్టే అవసరం వస్తుంది, బికాజ్ ఇట్స్ ఎ హెవీ యానిమల్. అవును. ఈ బ్రీడ్ ఏంటి? ఇది కూడా కాశ్మీరీయే, కాశ్మీరీ అంటారు. వీటన్నిటికి పేర్లు పెడతారా సార్ మీరు? ఎట్లా పెట్ నేమ్స్ ఉంటాయి? మా దగ్గర పుట్టినవన్నిటికీ మేము పేరు పెడతాం, బయట నుంచి తెచ్చినవన్నిటికి పెట్టాము. ఇది 10 months బ్యాక్ నేను బయట నుంచి తెచ్చిన యానిమల్. ఇప్పుడు మేము సాక్షి ఛానల్కి ఇంకా మీకు కూడా హంబ్లీ రిక్వెస్ట్, మీరు ఒకసారి మా ఫామ్కి రండి, మేము మీకు మా బ్రీడింగ్ సెటప్ చూపిస్తాం. మా దగ్గర ఉన్న పిల్లలకి అందరికీ మేము పేర్లు పెట్టినాం మేము. ఇంకా పేర్లు పిలిస్తే వస్తాయి అవి. జనరల్గా సార్ గోట్ షీప్ వచ్చేసి చాలా షార్టెస్ట్ మెమొరీ టర్మ్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకి పేరు గుర్తు ఉండడం అంటే అది ఒక దేవుడు మిరాకిలే. అది ఇది లదాఖీ బోనా మెండా అంటాం దీన్ని. ఇది చాలా, దీని లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంది సార్. ఇది కనిపించడానికి ఏం కనిపించదు మీకు, అదే ఇది ఇంతే కనిపిస్తుంది మీకు, ఓకే. కానీ ఇది ఆల్మోస్ట్ 3.5 year యానిమల్. దీనికి షాక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు మనుషులు. అంటే ఎవరికైతే దీని వెరైటీ కావాలి వాళ్ళు స్పెసిఫిక్గా ఇదే తీసుకుంటారు. అంటే స్పెసిఫికేషన్ ఉంటుంది, ఇదే కావాలి మాకు. ఇది మరీనో బ్రీడ్ ఉంది సార్. ఇది మరీనో అంటే మన ఫారెన్ బ్రీడ్? అవును, ఇది ఆస్ట్రేలియన్ బ్రీడ్ ఇది కూడా. ఓకే. కానీ ఒరిజిన్ ఇండియనే ఉంది దీని ఒరిజిన్ ఇండియన్ ఉంది. చాలా బ్యూటిఫుల్ యానిమల్ ఇది. మీరు ఇప్పుడు ఇక్కడ మేము తెచ్చినాము, ఫామ్లో ఉంటే ఇది చాలా వైట్ ఉంటుండే, కానీ ఎవరైతే మన దగ్గర నుంచి తీసుకుపోతున్నారో వాళ్ళకి మేము కడిగే ఇస్తున్నాం. దీని ఫర్ ఇట్లా ఉంటుంది సార్. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఫర్. అంటే ఇప్పుడు మీ దగ్గర వచ్చిన ఈ క్లయింట్స్ ఎట్లుంటారు సార్ మీకు? అంటే ఆల్ ఓవర్ పాన్ ఓవర్ ఇండియా క్లయింట్స్ ఉంటారా? బక్రీద్ క్లయింట్స్ ఉన్నారు, పాన్ ఇండియా క్లయింట్స్ ఉన్నారు. మొత్తం వాళ్ళకి పంపించడం జరిగిందా? ఎంతమందికి పంపించారు మీరు ఇక్కడ? మేము ఇప్పుడు దాకా మా క్లయింటెల్లో ఆల్మోస్ట్ 1000 people ఉన్నారు. 1000 people. అంటే ఒక 1 week ముందే వాళ్ళు మీకు బుకింగ్ చేసుకొని? బక్రీద్ కోసమే కాదు, వేరే కూడా. అవును, బక్రీద్ ఇప్పుడు మేము ఎన్ని యానిమల్స్ తెచ్చినాం కదా, అందరూ ఇవన్నీ అందరూ కొన్నారు. ఓకే. ఇవి ఎగ్జాటిక్ మనుషులు వస్తున్నారు. వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇస్ మేము అవేర్నెస్ చేస్తున్నాము ఈ బ్రీడ్స్ గురించి.
మా దగ్గర బేసికలీ ఇది కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్ ఫ్రమ్ హెచ్పిఎస్ ఆగ్రో. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎంజాయ్ దిస్ దే కెన్ ప్రొక్యూర్ ఇట్, ఐదర్ దే కెన్ పెట్ ఇట్. ఇఫ్ దే వాంట్ టు ఎంజాయ్ ద మీట్ దే కెన్ డూ దట్ ఆల్సో. బికాజ్ సిన్స్ మన దగ్గర ఆప్షన్ ఉంది, వై నాట్. ఓకే, మేము మ్యాక్సిమం మా దగ్గర కొనే వాళ్ళు పెట్టింగ్ కోసం కొంటారు, మీట్ కోసం చాలా తక్కువ మనుషులు కొంటారు. ఈసారి మీట్ గురించి వచ్చారా సార్? అవును, వచ్చారు కదా. ఆల్మోస్ట్ కాశ్మీరీ కూడా ఇచ్చినాం, లదాఖ్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఎట్లా సార్ మీ క్లయింటీల్స్, బ్యూరోక్రాట్స్, మినిస్టర్స్, సెలబ్రిటీస్ ఉంటారా? కామన్ పీపుల్ కూడా ఉంటారా? దే వాంట్ టు బి అనానిమస్, దే డోంట్ వాంట్ టు. కానీ వచ్చి తీసుకొని వెళ్ళారు. సో ఎక్కువ బ్రీడ్ ఈసారి ఏది పోయింది సార్? బయట ఉన్నాయా? బయట పని పెట్టారు. నేను 60 మేకలే తెచ్చాను. నా దగ్గర 100 మేకలు ఉన్నాయి. ఓకే, ఐ జస్ట్ గాట్ 60 మేకల్స్. దాంట్లో ఒక 15-20 అమ్మాను ఇప్పుడు దాకా. ఎందుకంటే నేను మీకు చెప్పానండి, ప్రతి ఒక్కడు కొనలేడు. ఇది ప్రతి ఒక్కడు కొనాలని మా ఆశ. ఏ జంతువు అయితే పాన్ ఇండియా లెవెల్ మీకు ₹1,00,000 దొరకదు, మేము అది 45,000-50,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు మీకు తెలియంది ఏముంది సార్, ₹500 కిలో లైవ్ మేక దొరుకుతున్నది. మేము మీకు ఎగ్జాటిక్ బ్రీడ్లో 50-55 కిలోల మేక 40,000-45,000 రూపీస్ ఇస్తున్నాం. యాజ్ ఇఫ్ లైక్ 800-900 రూపీస్ కేజీ. We want all of the people to enjoy something new. It is not only business, awareness about the animals which you can feed. Yes. We would humbly want any and everybody who wants something from exotic pets. In concern of goats, exotic pets అని మీకు కాల్ చేసి మాకు ప్యారెట్స్ కావాలి, క్యాట్స్ కావాలి, అవన్నీ లేవు మా దగ్గర. We just want any and everybody who wants a goat or a sheep, any variety they want. We want them to contact us, HPS Agro. Sir will link our HPS Agro Insta page. If somebody wants something, they can DM us. And right now, till Bakrid, till tomorrow also, our stall is at near pillar number 148 SM Garden Function Hall. HPS Agro stall is over here. Any and everybody who wants to, even see, exhibit, get aware about this animal, we would humbly invite all of you to come down over here and have a look. Please, thank you. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇస్రార్ గారు ఈ బిజినెస్ కేవలం బిజినెస్ మోటోతోనే చేయడం లేదు. ఇస్రార్ గారు ఇక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫామ్స్లో ఎగ్జాటిక్గా ఏవైతే గోట్, షీప్ వెరైటీస్ ఉన్నాయో, ఫారెన్ వెరైటీస్ అనండి, లేకపోతే మన పాన్ ఇండియా నుంచి చాలా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన బ్రీడ్స్ అవ్వనండి, అవన్నీ డెమాన్స్ట్రేట్ కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళ బిజినెస్ చేసేది తక్కువే. కాకపోతే కొంతమంది పెట్ యానిమల్స్ లాగా కూడా తీసుకుంటే బాగుంటుంది అనే అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది బక్రీద్కి ఓన్లీ ఇది బక్రీద్ సంబంధించిన బిజినెస్ గురించే పెడుతున్నారని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి వేరేది. ఇస్రార్ వాళ్ళు ఏదైతే ఫామ్లో వాళ్ళు చేస్తున్న ప్రక్రియ అయితే ఏదైతే ఉందో అది నాట్ ఓన్లీ బిజినెస్, మోర్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్. ఈ యానిమల్స్ అన్నిటిని గురించి కూడా చాలా మటుకు కూడా అవి వైలెంట్గా లేవు, అవి పెట్ యానిమల్స్గా కూడా అవి ఉంటాయి అని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇస్రార్ గారికి ఈద్ ముబారక్ ఇన్ అడ్వాన్స్ సార్. సో ఇది మనం చూసుకున్నట్టయితే అత్తాపూర్లో ఉన్న ఈ 148 పిల్లర్ దగ్గర చాలామందిని ఇది ఆకర్షిస్తుంది ఈ స్టాల్. నాట్ ఓన్లీ స్టాల్, ఇక్కడ ఉన్న ఎగ్జాటిక్ షీప్ అండ్ గోట్ వెరైటీస్. ఇది మనం ఈసారి సాక్షి డిజిటల్లో ఈ బక్రీద్ సందర్భంగా స్పెషల్ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరో వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు.